Hello, Big Boss fans. Welcome back to my channel. And this is Manjula from Simply Manjula. And before getting to the video, please like cheyandi and also subscribe cheyandi. I need your support. Let's get into the video. ఈ రోజు ప్రోమో 1 డే 69 ప్రోమో 1 ఇప్పుడే రిలీజ్ అయింది, కొద్దిసేపు అయింది. అండ్ ప్రోమో కోసం మార్నింగ్ నుంచి చాలా వెయిట్ చేస్తున్నాము. ప్రోమో మామూలుగా సాటర్డే రోజున ఫస్ట్ ప్రోమో కొంచెం ఫన్ గా లైట్ గా ఉంటుంది. అండ్ సెకండ్ ప్రోమో థర్డ్ ప్రోమో కొంచెం నాకు సార్ అడిగే క్వశ్చన్స్ వీటి మీద సీరియస్ గా ఉండే కొంచెం కంటెంట్ ఎక్కువగా ఉండే ప్రోమోస్ అయితే రిలీజ్ చేస్తారు. బట్ ఇంత లేట్ అయింది కాబట్టి ఒక మంచి ప్రోమోని రిలీజ్ చేశారని నేను అనుకుంటున్నాను. డీమన్ పవన్ కి తనుజాకి మధ్య జరిగిన ఆ కాన్ఫ్లిక్ట్, ఆ ఆర్గ్యుమెంట్, దానికి రిలేటెడ్ ప్రోమో అయితే రిలీజ్ చేశారు. అండ్ అందులో భాగంగా లైక్ ఎందుకు కంప్లైంట్ చేయాల్సిన అవసరం వచ్చింది తనుజ, అండ్ ఆల్సో వాళ్ళు సార్ బిఫోర్ దీనికంటే ముందు ఎవరెవరి ఆట బాగుంది, ఎవరి ఆట చాలా భయంకరంగా ఉంది అన్నట్టుగా స్వర్డ్స్ విరిచేసి చెప్తారు. అప్పుడు తనుజాది కళ్యాణ్ది రీతుది విరిచారు అని అనుకుంటున్నాను నేను. అండ్ రీతు వరస్ సంచాలక్ అని చెప్తారు. అండ్ ఎందుకు కంప్లైంట్ చేయాల్సి వచ్చింది అని అడిగినప్పుడు నేను నార్మల్ గానే పదం అని చెప్పాను, బట్ నేను సీరియస్ గా నేనేం పుష్ చేయలేదని డీమన్ పవన్ అంటుంటాడు. అండ్ నాకు కొంచెం హార్డ్ గా గట్టిగా తోసినట్టు అనిపిస్తుంది, పుష్ అంటే హ్యాండ్ హార్డ్ గా పడింది అని తనుజ చెప్తుంటది. అప్పుడు వీడియో ప్లే చేసి చూపిస్తారు. వీడియోలో తనుజ నవ్వుతూ ఉంటుంది. తనుజ అంత సీరియస్ అలా అయితే మ్యాన్ హ్యాండ్లింగ్ అన్నప్పుడు ఎలా బిహేవ్ చేస్తాం, మన బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది, ఎంత కోపం వస్తుంది, నవ్వుతూనే ఉంటుంది. విత్ ఇన్ సెకండ్స్ లో తను ఆ మాట అనేసింది. అండ్ నిఖిల్ రాగానే కూడా అదే మాట అంటది. జెండర్ తీసుకొచ్చింది, బాయ్స్ లాగా బిహేవ్ చేస్తున్నారంటది. అండ్ యూనో అండ్ దానికి ఎక్స్ప్లెయిన్ అయినప్పుడు నేను అడిగితే నేను వెళ్ళి చెప్తే నేను వెళ్ళి కూర్చునే దాన్ని, బట్ వాళ్ళు అలా లేదు, నా మీద ఫోర్స్ చేశారు. నేను గనక అప్పుడు రైజ్ చేయకపోతే నా వాయిస్ నన్ను తోసి ఆర్ఎల్స్ లేపుకొని వెళ్ళి కూర్చోబెట్టేవాళ్ళు అన్నట్టుగా ఈమె చెప్తుంది. అండ్ తన మీద ఒక నింద పడింది కాబట్టి తను క్లియర్ చేసుకోవాలి, తను లైక్ క్లియర్ చిట్ ఇచ్చుకోవాలి, తన ఇన్నోసెన్స్ ప్రూవ్ చేసుకోవాలని డీమన్ మళ్ళా అంటాం జరిగింది. తనే ఎక్కువ వాయిస్ రైజ్ చేశాడు, తనే రిపీట్ చేశాడు ఎక్కువ అని తనుజ అన్నప్పుడు, లేదు మరి నిందపడిన తన మీద కాబట్టి తనే క్లియర్ చేసుకోవాలి, తన ఇన్నోసెన్స్ ప్రూవ్ చేసుకోవాలి, తను గిల్టీ కాదు, తన మాట అనలేదు, ఆర్ఎల్స్ తన యాక్షన్ చేయలేదని తను ప్రూవ్ చేసుకోవాలి. అండ్ బట్ ఎనీవే ఇంకో క్లిప్ చూపిస్తారు. ఆ క్లిప్ లో అండ్ తనుజ రిఫ్లెక్స్, ఇట్స్ యాక్షన్ కి రిఫ్లెక్షన్. ఆ ఆటలో వాళ్ళు ఖచ్చితంగా ఇది చేస్తారు. లైక్ సో బాస్కెట్ అండ్ బాల్ గేమ్ లో తనుజ కొంచెం పుష్ చేయకపోయినా ఇలా రియాక్ట్ టచ్ చేస్తుంది. అండ్ దానికి డీమన్ బయటకి లైన్ క్రాస్ అవటం జరిగిపోతుంది. సో ఇది తప్పు కానప్పుడు అది కూడా తప్పు కాదు. అండ్ బుద్ధి లేకుండా బుర్ర లేకుండా అండ్ అమ్మాయిలని మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తాడని నింద పడినప్పుడు అది క్లియర్ చేసుకోవాల్సిన అవసరం తనకు ఉంది అని. అండ్ ఇలాంటి రాంగ్ ట్యాగ్స్ వేయటం తన మీద. అండ్ ఆల్రెడీ లాస్ట్ వీక్ 2 weeks బ్యాక్ కూడా రీతు విషయంలో అలా అయింది. అండ్ ఇమీడియట్ గా తనూజ ఇలా చేయటం అండ్ ఆ విధానం చాలా నచ్చలేదు. లాస్ట్ టైం అంత హ్యూమిలేటింగ్ గా డీమన్ ని పాయింట్అవుట్ చేయటం చాలా మంది దాన్ని ఖండించారు, చాలా మంది దానికి అబ్జెక్షన్ చెప్పారు, అది కాదు వే చేయటం అని. ఈ విధంగా క్యారెక్టర్ అసోసియేషన్ గురించి అండ్ రాంగ్ లేబుల్ గురించి అండ్ ఆల్సో బాయ్ అండ్ గర్ల్ జెండర్ డిస్క్రిమినేషన్ గురించి అండ్ ఆల్సో స్ట్రెంగ్త్ ఎబిలిటీస్ డిస్క్రిమినేషన్ గురించి ఇదంతా జరుగుతున్నప్పుడు వాయిస్ అయితే రైజ్ చేశారు, కానీ నాగార్జున సార్ కన్సర్న్ లైక్ దాన్ని ఇది చేస్తున్నారు, అడ్రస్ చేస్తున్నారు, కానీ ఇంకా సీరియస్ గా అడ్రస్ చేసి ఉండాల్సిందేమో ఇది. బట్ మనకి ఫుల్ ఎపిసోడ్ లో చూస్తే కనుక మనకు అర్థం అవుతుంది అది ఎంతవరకు డిస్కషన్ అయింది, ఇంతే లైటర్ దాంతో ఉందా, ఇంకా కొంచెం సీరియస్ గా అడ్రస్ చేశారా, అండ్ ఏమైనా గట్టి వార్నింగ్స్ అయితే ఇచ్చారా, అది మన ఫుల్ ఎపిసోడ్ లో చూడాలి. బట్ ఇది క్లియర్ అవ్వటం అండ్ ప్రోమో ఇది అవ్వటం అండ్ డీమన్ కి ఒక పాజిటివ్ థింగ్ రావటం, వీడియో ప్లే చేసినప్పుడు తన ఇన్నోసెన్స్ అక్కడ ప్రూవ్ అవ్వటం, ఇదంతా కరెక్ట్ గానే ఉంది. డీమన్ ఐ థింక్ హీస్ నాట్ ఇన్ గిల్ట్, హీస్ లైక్ క్లియర్ and he doesn't have intention of pushing or pulling Tanuja or manhandling Tanuja అని ఈ వీడియోలో మనకు క్లియర్ గా అర్థమైంది. Please like my video and also subscribe if you like my video. Thank you.